వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు. ఆ వెంకన్నకే ఈరోజు శటగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు, వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు. ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో పూజలు అన్నాడు. ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు. కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో. మొదటిగా నేను హిందూపూర్కి 2014లో వచ్చాను, నాన్నగారు మొదటిసారి పోటీ చేసినప్పుడు. దాని తర్వాత మళ్ళీ 2019లో వద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు భరత్ గారు మొదటిసారి పోటీ చేయడం వల్ల అప్పుడు రాలేకపోయాను. మళ్ళీ ఈసారి 2024లో ఈసారి భరత్ గారు పోటీ చేస్తున్నా కూడా 2 రోజులు బ్రేక్ తీసుకున్నా నేను ఇక్కడికి డెఫినెట్ గా రావాలని, సభ ఉందని నేను ఈ రోజు 2 రోజులు వచ్చి ఇక్కడ ఎలాగన్నా మిమ్మల్ని చూడాలి, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి అందరిని చూడాలని ఇక్కడికి వచ్చాను. అప్పటికి మీకున్న ప్రేమ ఇప్పటికీ మీకున్న ప్రేమ అలాగే ఉంది, ఇన్ఫాక్ట్ దానికన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు. దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇవాళ ఇక్కడికి రావడం. ఇప్పుడు మనందరికీ తెలుసు మన ఎన్నికల సమయం వచ్చింది. ఎప్పుడండి ఎన్నికలు? మే 13th. అందరు ఓటేస్తున్నారా? ఎవరికి ఓటేస్తున్నారు? ఇవాళ మీ అందరికీ నేను చెప్పుకోవాల్సింది ఒకటే, మీరు ఓటేసేటప్పుడు గట్టిగా ఒకసారి ఆలోచించండి ఎవరికి ఓటేయాలి. నా కోసమో ఇంకెవరి కోసమో కాదు, మీ గురించి ఆలోచించుకోండి. మీ భవిష్యత్తు కోసం ఓటేయండి, మీ అభివృద్ధి కోసం ఓటేయమని అడుగుతున్నాను అందరినీ. మీకు తెలిసిందే టీడీపీ ఎప్పుడు సంక్షేమ పథకం గురించి ఇంకా అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ. ఇప్పుడు సంక్షేమం ఒక్కటే లేకపోతే అభివృద్ధి ఒక్కటే చేస్తే మనకి ఎప్పుడు మనం జీవితంలో పైకి రాలేము. ఉట్టి సంక్షేమ పథకాలు ఉంటే మనం ఇవాళ బాగానే ఉంటాము, కానీ మన రేపు బాగుండాలంటే, ఒక కారు కొనాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే అది సరిపోతుందా మీకు? అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. మన సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి రెండు తేగలే మనిషి ఒక్కలే ఉన్నారు, అది మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఓటేసి మనం గెలిపించడం, సీఎం చేయడం మన బాధ్యత. అదే కాదు, హిందూపురానికి ఎమ్మెల్యేగా ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న
నందమూరి బాలకృష్ణ గారు నాన్నగారు మీరు 2 సార్లు గెలిపించారు ఆల్రెడీ. ఆయన చేసిన ఇక్కడ చాలా కార్యక్రమాలు. మొదటిగా మనం మాట్లాడాలంటే నీటి సమస్య మీ అందరికీ తెలిసిందే. నీటి సమస్య మొదటి ప్రయారిటీగా తీసుకున్నారు. అదే కాకుండా అన్న క్యాంటీన్ పెట్టారు. ఇక్కడ రోడ్లు కానివ్వండి చాలా కార్యక్రమాలు చేశారు మీకోసం. ఇంకా చేస్తూనే ఉంటారు. మనం సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ ఎమ్మెల్యేగా మన నందమూరి బాలకృష్ణ గారిని గెలిపించడం మన బాధ్యత. మీరందరూ సైకిల్ గుర్తుకే ఓటేస్తారని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు ఆలోచించాలి, ఇన్ని సంవత్సరాలుగా మన బాలకృష్ణ గారు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, సేవా రంగంలో కానివ్వండి, ఇంత స్పీడ్గా ఆయన ముందుకెళ్తున్నారంటే అది కేవలం మీ అందరి ప్రేమాభిమానాల వల్ల, మీ వల్ల. నాన్నగారు అన్స్టాపబుల్, మీ ప్రేమ వల్ల నాన్నగారు అన్స్టాపబుల్. ఎంతో మంది ఆయనకి చెప్పడం జరిగింది, మీరు సినీ రంగంలో ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు, ఇన్ని సంవత్సరాలైనా కూడా మీకు ఇటువంటి రాజకీయాలు ఎందుకు, ప్రత్యేకంగా ఇంత దిగజారిన కక్ష రాజకీయాలు ఎందుకు, మీరు హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు, మీరు హ్యాపీగా అన్స్టాపబుల్ షో చేసుకోవచ్చు కదా అని. ఆయన చెప్పేది ఒకటే విషయం, హిందూపూర్ అనేది నేను పుట్టిన గడ్డ లాంటి చోట. నేను హిందూపూర్ని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అని చాలా డిటర్మినేషన్ తో చెప్పడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఎప్పుడు మహిళల గురించి మహిళా సాధికారత గురించి ఆలోచించే పార్టీ. ఇంతకు ముందు సుమిత్ర గారు, అమ్మగారు, తేజస్విని ఆల్రెడీ చెప్పారు ఎంత ఫోకస్ మేము పెడుతున్నాము. మీరందరూ బాబు గారి సూపర్ 6 చూసారు, అవునా కాదా? నిన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసారు, అవునా కాదా? అందులో మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరిగింది, అవునా కాదా? ఇప్పుడు కొన్ని పథకాల గురించి చెప్పాలంటే ప్రతి మహిళకి ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది, ఇది గ్యారంటీ. అదే కాకుండా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వటం జరుగుతుంది. మీకు 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు మీ పిల్లల విద్యకి దక్కుతుంది. ఈ 2 కాకుండా బస్ రైడ్లు మీ అందరికీ ఫ్రీ. ఇదే కాకుండా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఇవన్నీ కాకుండా కళలకు రెక్కలు అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఎవరైతే యువతులు పై చదువులు చదివి లేకపోతే వేరే కోర్సులు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వడ్డీ లేని అంటే 0 వడ్డీ లోన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ లోన్ కు గ్యారంటీ కూడా మీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఇదే కాకుండా చాలా మంది డ్వాక్రా మహిళలు ఇక్కడ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు. అదే కాకుండా మన అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఉన్నారు. మీకు ఎన్నో బెనిఫిట్లు ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా మిమ్మల్ని బలోపేతం చేయటానికి కమిట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ గురించి మీకు తెలుసు. అదే కాకుండా మా కుటుంబం మరియు హిందూపూర్ మధ్యన ఉండే ఆ బలమైన బంధం గురించి మనందరికీ తెలుసు. ఇదే కాకుండా ఎన్బికే గారు, మన బాలయ్య గారు హిందూపూర్లో ఎంతో కృషి చేస్తున్నారు మనందరికీ తెలుసు. మన టీడీపీ బాబు గారి సూపర్ 6 గురించి మనకు అందరికీ తెలుసు. మన హాయిగా ఉండొచ్చు అని మనందరికీ తెలుసు. అయినా కూడా ఇవన్నీ చెప్పడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం చాలా వేడిగా ఉంది, ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మీరందరూ చాలా బాధ్యతగా వెళ్ళి ఓటు వేస్తారు, లైన్లో నుంచి ఓటు వేస్తారు. కానీ మీ చుట్టూ కొందరు ఉంటారు ఎవరైతే చాలా మంది వేస్తున్నారు కదా మేము ఓటు ఎందుకు వేయాలి అని అనుకునేవారు. మీరు తప్పకుండా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మన ఓటు హక్కును వినియోగించుకోవాలని మీరు చెప్పాలి. అది మన బాధ్యత, మీ బాధ్యత. అదే కాకుండా చాలా మంది అనుకుంటున్నారు, ఇంకా ఆలోచిస్తున్నారు, మీరు కాదు చుట్టూ ఉండే వాళ్ళు కొందరు, ఎవరికి ఓటు వేయాలా, ఒక ఓటు ఇటేస్తాము ఒక ఓటు అటేస్తాము అని చాలా మంది అనుకుంటున్నారు.
మీరందరూ వాళ్ళకి గుర్తు చేయవలసిన విషయం ఏంటంటే ఎవరి హయాంలో మనం బాగుపడతాం, ఎవరి హయాంలో మన భవిష్యత్ తరాలు బాగుపడతాయి, ఎవరి హయాంలో మన ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం మనం తిరిగి తీసుకొస్తాము అని ఆలోచించమని మనం గట్టిగా బలంగా అడగాలి. మీరు తప్పకుండా ఇందులో సపోర్ట్ చేస్తారనే నమ్మకం నేను తెలుపుకుంటూ, అదే కాకుండా మహిళలు ఏం చేయాలని ఆలోచించినా కూడా దాన్ని తప్పకుండా చేస్తారు. ఇది మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలని చెప్తూ నేను మళ్ళీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.